హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరింత ఆలస్యం లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం గురించి చెప్పుకుందాం. జూన్ 30న నిర్వహించే అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం ఆస్ట్రాయిడ్ డే వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు కూడా ఈ ప్రత్యక్ష ప్రసారంలో పాలు పంచుకుంటున్నాయని తెలిపింది. ఈ ప్రత్యక్ష ప్రసారంలో గ్రహశకలాలు వాటి పుట్టు పూర్వత్తురాలు భూమి మీదికి గ్రహశకలాలు వచ్చే అవకాశం ఉందా, ఒకవేళ పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి లాంటి విశ్వానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తుంది. గ్రహశకలాల అధ్యయనం కోసం నాసా చేపట్టిన ఒసిరిస్ స్ట్రైక్స్ మిషన్ 2018లో గ్రహశకలం బెనును చేరుకుంది. ఆస్ట్రాయిడ్ డే సందర్భంగా మిషన్ కు సంబంధించిన వివరాలను కూడా వెబ్ లైవ్ లో వెల్లడించనుంది. 2015 నుంచి ఏటా జూన్ 30th గ్రహశకల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జూన్ 30న రష్యాలోని సైబీరియాస్లోని తగుస్కా నది సమీపంలో అతిపెద్ద గ్రహశకలం ఢీకొట్టడంతో సుమారు 2072 చదరపు కిలోమీటర్ల విస్తరణలో అటవీ ప్రాంతం నాశనమైంది. అందుకే జూన్ 30న అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవంగా జరుపుతున్నారు. ప్రస్తుతం కూడా ఉల్కలు ఏ క్షణంలోనైనా భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని నార్వే శాస్త్రవేత్త ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అలాంటి ఉల్కాపాతం సంభవిస్తే నగరాలే భస్మపటం అవుతాయని తెలిపారు. రేపు నాసా వేదికగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. గ్రహశకలాలకు ఓ దినోత్సవం ఉండటం అనేది విద్యార్థులకు బాగా నచ్చే అంశం. ప్రతి సంవత్సరం జూన్ 30న అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం జరుపుతారు. దీని వెనుక రష్యా సైబీరియాలో జరిగిన తుంగస్కా ఘటన ప్రధానంగా ఉంది. ఈ రోజున విద్యార్థులు ప్రజల్లో గ్రహశకలాలపై అవగాహన కలిగించేందుకు చాలా కార్యక్రమాలను ప్రపంచ దేశాలు నిర్వహిస్తాయి. అలాగే మన భూమిని, మనుషులను, సకల జీవరాశిని ఆస్ట్రాయిడ్ల నుంచి కాపాడుకోవడానికి ఏం చేయాలి అనే అంశంపై చర్చిస్తాయి. భవిష్యత్తులో గ్రహశకలం ఏదైనా భూమిని ఢీకొనే పరిస్థితి ఉంటే ఏం చేయాలి అనే దానిపై చర్చిస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జూన్ 30న అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవంగా ప్రకటించింది. తుంగస్కా ఘటనను ఉద్దేశించి ఈ రోజును డిసైడ్ చేసింది. అయితే తుంగస్కా ఘటన జరిగింది మాత్రం జూన్ 30న కాదు, జూన్ 30, 1908లో జరిగింది. జూన్ 30, 1908లో ఓ భారీ గ్రహశకలం భూమి వైపు వచ్చింది. ఆ రోజు ఉదయం రష్యాలోని పోత్కామొనైలో తుంగస్కా నది దగ్గర నిప్పులు చిమ్ముతూ ప్రళయ భీకరంగా కూలిపోయింది. మండే అగ్ని గోళం లాంటి గ్రహశకలం అంత వేగంగా వచ్చి కూలడంతో భారీ పేలుడు సంభవించింది. చెట్లు వేళ్లతో సహా ఎగిరి కాలి బూడిదయ్యాయి. ఇప్పటి వరకు భూమిపై కూలిన అతిపెద్ద గ్రహశకలం ఇదే. దాని సైజు 330 అడుగులు ఉంది. గ్రహశకలం కూలినా అక్కడ భూమికి ఏ పగుళ్లు ఏర్పడలేదు. అయినప్పటికీ అదో భారీ ఘటనగా గుర్తించారు. భూమికి చేరే లోపే 10 కిలోమీటర్ల ముందే ఆ గ్రహశకలం ముక్కలైపోయిందని సైంటిస్టులు చెబుతున్నారు. గ్రహశకలానికి గుర్తుగా ఓ రోజును పిలుచుకోవాలని ప్రపంచ సైంటిస్టులు కోరారు. స్టీఫెన్ హాకింగ్, ఫిల్మ్ మేకర్ గ్రిగోరీస్ రికర్డ్స్, B612 ఫౌండేషన్ ప్రెసిడెంట్ డానికా రెమీ, అపోలో 9 వ్యోమగామి ప్రముఖ క్వీన్ గిటారిస్ట్ బ్రియాన్ మే వీరంతా ముందుకొచ్చారు. ఇలా మొత్తం 200 మందికి పైగా వ్యోమగాములు, సైంటిస్టులు, టెక్నాలజిస్టులు, ఆర్టిస్టులు కలిసి ఆస్ట్రాయిడ్లో దినోత్సవ డిక్లరేషన్పై సంతకాలు పెట్టారు. డిసెంబర్ 3, 2014లో ఈ డేని అధికారికంగా ప్రకటించారు. ఆస్ట్రాయిడ్ డే వర్క్ షాప్లో భాగంగా 100x డిక్లరేషన్ను క్రియేట్ చేశారు. భూమిని కాపాడేందుకు కృషి చేస్తున్న సైంటిస్టులను స్మరించుకున్నారు. ప్రాధాన్యం: మన భూమికి హాని చేయగలిగే ఆస్ట్రాయిడ్లు దాదాపు 10 లక్షలకు పైగా ఉన్నాయి.
ఇక వాటిలో 1% మాత్రమే ఇప్పుడున్న టెలిస్కోపుల ద్వారా కనిపిస్తున్నాయి. మనం ఆస్ట్రాయిడ్ల గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే మన భూమి అంత ఎక్కువ కాలం మనుగడ సాగించేందుకు వీలవుతుంది అని బ్రియాన్ మే తెలిపారు. ఈ గ్రహశకల దినోత్సవం ఈ రోజున ప్రజలు గ్రహశకలాలలో వచ్చే ముప్పు గురించి తెలుసుకుంటారు. అలాగే గ్రహశకలాలపై జరుగుతున్న పరిశోధనలను కూడా తెలుసుకుంటారు. B612 అనే సంస్థ భూమికి దగ్గరగా తిరిగే గ్రహశకలాలని పరిశీలిస్తుంది. అలాగే వాటి ద్వారా భూమికి నష్టం కలగకుండా ఏం చేయాలో ప్లాన్స్ వేస్తుంది. ఆస్ట్రాయిడ్ ప్రభావ ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆస్ట్రాయిడ్ డేని జరుపుతున్నారు. భూమికి సమీపంలో ఉన్న వస్తువు వల్ల ముప్పు ఉన్నట్లయితే ప్రపంచ స్థాయిలో తీసుకోగల సంక్షోభ కమ్యూనికేషన్ చర్యలు గురించి ప్రజలకు వివరిస్తారు. ప్రపంచ ఆస్ట్రాయిడ్ డే లేదా ప్రపంచ గ్రహశకల దినోత్సవం లేదా అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవాన్ని జూన్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. గ్రహశకలం ప్రభావ ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రోజు లక్ష్యం. చరిత్ర డిసెంబర్ 2016లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఇది 1908లో అదే రోజున సైబీరియా రష్యా ఫెడరేషన్పై తుంగస్కా ప్రభావం వార్షికోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా పాటించే లక్ష్యంతో జూన్ 30న అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవంగా ప్రకటించింది. ఉల్కా ప్రభావ ప్రమాదం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఔటర్ స్పేస్ శాంతియుత ఉపయోగాలపై కమిటీ ఆమోదించిన అసోసియేషన్ ఆఫ్ స్పేస్ ఎక్స్పోజర్లో ప్రతిపాదన ఆధారంగా జనరల్ అసెంబ్లీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రాయిడ్స్ అంటే ఏమిటి? ఆస్ట్రాయిడ్స్ అంటే గ్రహశకలాలు. ఇవి సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులను సూచిస్తాయి. ఇవి సాధారణంగా అంగారక గ్రహం, బృహస్పతి మధ్య కక్షల్లో ఉంటాయి. దీన్ని గ్రహశకలం బెల్ట్గా సూచిస్తారు. ఇప్పటి వరకు అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జూన్ 30న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అల్లరి నరేష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అయిన ఈవీవి సత్యనారాయణ రెండో కుమారుడు. 2002లో వచ్చిన అల్లరి అనే చిత్రంతో వెండితెరపై మెరిసి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతో తన నటనతో మెప్పింది తెలుగు ప్రజలకు అల్లరి నరేష్గా సుపరిచితం అయ్యాడు. ఇక నరేష్ కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ గతంలోనే నేను గమ్యం లాంటి మంచి కంటెంట్ సినిమాలు కూడా తీయగలిగాడు. ఎలాంటి పాత్ర అయినా పోషించగలనని నిరూపించుకున్నారు. ఇక నరేష్ కామెడీ చేస్తే మామూలుగా ఉండదు. ఈ తరం రాజేంద్ర ప్రసాద్గా తన సినిమాలో నవ్వులు పూయించాడు. నరేష్ హాస్య చిత్రాలు హీరోగా అల్లరి చేయడంలో అతను సీమట పకాయ్. మంచి కామెడీ టైమింగ్తో ప్రేక్షకులకు కితకితలు పెట్టడంలో ఫిట్టింగ్ మాస్టర్. తన నవ్వులతో ఆడియన్స్కు మడతకాజా తినిపించడంలో సీమశాస్త్రి. గోపి అంటూ గోడ మీద పిల్లిలా నవ్వులు కురిపించిన బెట్టింగ్ బంగారు రాజుగా వీక్షకులకు సరదాగా కాసేపు నవ్వించిన అతనికి చెల్లింది. అల్లరి నరేష్ జూన్ 30, 1982 ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. అరవింద్ స్వామి దక్షిణ భారతదేశం చెందిన సినీ నటుడు, మోడల్, పారిశ్రామికవేత్త, టీవీ వ్యాఖ్యాత. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు, మలయాళ సినిమాల్లో కూడా నటించాడు. 1991లో మణిరత్నం తన సినిమా దళపతిలో అరవింద్ స్వామిని వెండితెరకు పరిచయం చేశాడు. మణిరత్నం దర్శకత్వంలోనే వచ్చిన రోజా బొంబాయి సినిమాలో కథానాయకుడి పాత్రతో మంచి పేరు సంపాదించుకున్నారు. అనారోగ్య కారణాలతో 2000 నుంచి సుమారు 13 సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండి 2013 నుంచి మళ్లీ క్రియాశీలకం అయ్యాడు. అరవింద్ స్వామి చెన్నైలో 1970 జూన్ 30న జన్మించారు. అరవింద్ స్వామి 1991లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి సినిమాతో తన నటనను ప్రారంభించాడు. 1992లో వచ్చిన రోజా చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి మంచి గుర్తింపు సాధించాడు. రోజాతో పాటు 1995లో వచ్చిన బాంబే చిత్రం రాష్ట్ర స్థాయిలో అనేక జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నారు. అవికా గౌర్ ఒక భారతీయ టెలివిజన్ సినీ నటి. కలర్స్ టెలివిజన్లో ప్రసారమైన చిన్నారి పెళ్లి కూతురు ధారావాహికంలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. తెలుగులో 2013లో ఈమె ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. అవికా గౌర్ 1997 జూన్ 30న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. అవికా గౌర్ 2008లో కలర్స్ టీవీలో బాలికా వధు, తెలుగులో చిన్నారి పెళ్లి కూతురుగా అనువాదమైంది అనే హిందీ ధారావాహికంలో నటించింది. ఆ తర్వాత ఆమె రాజ్ కుమార్, ఆర్యన్, సస్రాల్ సిమర్కా అనే ధారావాహికల్లో నటించారు.
సితార ఒక ప్రముఖ దక్షిణ భారత సినీ నటి. పలు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. కేరళలో జన్మించిన ఈమె మొదట్లో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ ద్వారా తమిళ్ చిత్ర సీమలో ప్రవేశించి తర్వాత అన్ని దక్షిణాది భాషల్లో చిత్రాల్లో నటించింది. టెలివిజన్ సీరియల్లో కూడా నటించింది. సితార కేరళలోని కీలిమనూర్లో పరమేశ్వరన్ వల్సల్ నాయర్ దంపతులకు 1973 జూన్ 30న జన్మించింది. తండ్రి విద్యుత్ శాఖలో ఇంజనీర్, తల్లి కూడా అదే శాఖలో అధికారి. ముగ్గురు సంతానంలో ఈమె పెద్దది. ఈమెకు ఇద్దరు తమ్ముళ్ళు ప్రతీష్, అభిలాష్. త్రివేంద్రంలోని వట్టపరంలో లార్డ్స్ మౌంట్ స్కూల్లో చదువుకుంది. కీలమనూర్లోని శ్రీ శంకర విద్యాపీఠంలో డిగ్రీ పూర్తి చేసుకుంది. చదువుకుంటున్నప్పుడే మలయాళంలో కావేరి అనే సినిమాలో అవకాశం వచ్చింది. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.